డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిన అతి తెలివితేటలు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేసినా సరే దాని వెనక ఒక పెద్ద మంత్రాంగం ఉంటుంది. అది ఈరోజు మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు. బయటకు కనిపించేది ఒక రకంగా ఉంటుంది, లోపల మరొకటి చేయటానికి ఆయన ఈ పని చేస్తున్నాడు అనేది ప్రస్ఫుటంగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. అదానీ విషయంలో కూడా ఆయన కంపెనీ ఒకటి నిలబడి, అంటే ఆయన పెట్టిన ఈ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కంపెనీ ఒకదానికి ఎప్పుడో 16,000 కోట్ల రూపాయలు లాభం రావటం కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ నెత్తిన 1,05,000 కోట్ల రూపాయల భారం పెట్టాడు. దాంట్లో ఆయనకి లభించింది 1,750 కోట్ల రూపాయల లంచం అనేది FBI ఈ రోజున బయట పెట్టడం జరిగింది. మొత్తం 2,029 కోట్ల రూపాయలు 5 రాష్ట్రాల మీద లంచం చూపిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికే 1,750 కోట్లు ఇచ్చారు అనే విషయాన్ని కూడా వాళ్లే బయట పెట్టారు. అంత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనంటే, వాళ్ళు ఉత్పత్తి చేసే 8 గిగావాట్ల కరెంట్లో 7 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉంది. అయినా కూడా 5 సంవత్సరాల్లో కరెంటు ఏమంత విస్తారభాతంగా ఇచ్చారో, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా మరి ప్రజలకు ఏమి కరెంటును అందించారో ఇప్పుడు వచ్చి చెప్పటానికైతే రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వటం కోసం అని ఒక మాట చెప్పారు. అసలు రైతులు వాడుతున్న కరెంటుకి మీటర్లు బిగించింది, స్మార్ట్ మీటర్లు బిగించింది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అది కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి విధానమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బయటకు మాట్లాడే మాట ఒక రకంగా ఉంటే లోపల వాళ్ళు అవలంబించే కార్యక్రమాలన్నీ మరొక రకంగాను వేరే వైపుకు దారితీస్తాయి. యాక్చువల్గా ఈ పవర్ దీంట్లోనే కాకుండా అంతకు ముందు కూడా చాలా అంశాల్లో మనం చూసాం. 3 రాజధానుల అంశం ఎందుకు తీసుకొచ్చాడు అనేది అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతిని ఏదో రకంగా చంపేయటం కోసం ఆయన ఈ ఎత్తు ఒకటి ఎత్తాడు. దాంట్లోనూ బూమరాంగ్ అయింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే తెలుగు మీడియం తీసేయాలి, దాన్ని తీసేసి పేద విద్యార్థులు మొత్తానికి మేము ఇంగ్లీష్ మీడియం చదువులు అందిద్దామని అనుకుంటే అడ్డం పడుతున్నారు వీళ్ళు. మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారండి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనే మాట ఎందుకు మాట్లాడారనేది కూడా అందరికీ తెలుసు. అసలు ఈయన రాజకీయ నాయకుడు కాక మునుపే, అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఉన్న డబ్బంతా పోగేయటం కోసం క్విడ్ ప్రోకో అనే ఒక మాటని భారతదేశం దాకా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. CBI కానీ ఈడీ కానీ కేసుల్లో మొత్తం అదే కదా జరిగింది. పైకి ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ఏదో ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఈయన కంపెనీలో పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు మొత్తాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి అడగరు, దాని కింద వచ్చే షేర్లేని తీసుకోరు, లేకపోతే వేరేగా ఈ కంపెనీలో ఆక్రమించుకోవటం కానీ ఈ కంపెనీలో జరుగుతున్న ఈ బిజినెస్ మీద వాళ్ళు ఎటువంటి అధికారం కూడా ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళకి చేకూరే లబ్ధి ఏంటి? అప్పుడు తన తండ్రి అధికారంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి ఏం కావాలంటే అవి ఎబ్బడముబ్బడిగా వాళ్ళకి దోచిపెట్టేస్తారు. కారణం వ్యాన్ పుక్కు భూములు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిలోనే మొన్ననే ఆయన వ్యవహారం కూడా ఒకటి బయటపడింది. ఆయన ఈ భూముల విషయంలో ఎక్కడెక్కడ ఏ రకంగా వ్యవహరిస్తాడు అనేది కూడా మొత్తం బయటపడింది. తన సొంత కంపెనీకే నీళ్లు కూడా కట్టబెట్టుకోవడానికి ఆయనే సొంతంగా ఎలాగ జీవోలు రిలీజ్ చేస్తాడనేది కూడా మొత్తం బయటపడింది. ఇక ఈ అదానీ సోలార్ పవర్ ఎనర్జీ దీని కంపెనీ విషయానికి వస్తే, మేము సెకీతో ఒప్పందం చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ చెబుతున్న మాట, మేము ఒప్పందం చేసుకుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కింద నడుస్తున్న సెకీతోటి మేము ఒప్పందం చేసుకున్నాం అని చెబుతారు. కానీ ఆ సెకీ ఒప్పందానికి ముందు అదానీ ఎందుకు కలిశాడు జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం ఏమిటి, అసలు సెకీకి అదానీకి ఈ సోలార్ ఎనర్జీ విషయంలో ఆయన రాజస్థాన్లో పెట్టిన ఈ 8 గిగావాట్ల ఉత్పత్తి కేంద్రంకి సెకీ నుంచి ఎన్నిసార్లు లావాదేవీలు జరిగినాయి, వాళ్ళ మధ్య మాటల ప్రత్యుత్తరాలు ఎన్ని జరిగినాయి అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదట సెకీకి
మరి అదాని నేను ఇదిగో 8 గిగావాట్లు ఉత్పత్తి చేస్తాను, పలానా రేటుకి అమ్ముతాను అని అంటే సెకి దాన్ని ఎవరు ఈ రేటుకు కొనడం లేదు, మీరు ఉత్పత్తి చేయని అవసరం లేదు, ఈ రేటుకైతే మేమెవరూ తీసుకోం అని చెప్పిన తరువాత ఈ అదాని మళ్ళీ మరొక ఎత్తాడు. అంటే ఈ మార్కెట్ను కూడా, అంటే తాను ఉత్పత్తి చేసే ఈ కరెంటు మొత్తాన్ని కొనటానికి ఉన్న ఈ రాష్ట్రాలను కూడా ఈ అదానియే ఏర్పాటు చేసుకునేటట్టుగా, వాళ్ళు ఏ రేటుకి కావాలంటే ఆ రేటుకి సెకీతోటి ఒప్పందం కుదుర్చుకునే విధంగా మొత్తం ఈయన ఏర్పాటు చేశాడు. అందులో వాళ్ళు ఉత్పత్తి చేసే ఈ 8 గిగావాట్ల పవర్లో 7 గిగావాట్లు అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కొంటుంది. అందుకని సింహభాగం పెద్దది 1750 కోట్ల రూపాయలు ఆ అంతం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లంచం పెట్టారు అనేది ఇప్పుడు FBI ఆరోపిస్తోంది. ఈ వ్యవహారాన్ని అదాని జగన్మోహన్ రెడ్డి కలిస్తే నడిపినట్టుగా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ రకంగా ఈ ఉత్పత్తి చేసిన దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు అంటగట్టేస్తే చివరిలో వాళ్ళకు వచ్చే లాభం ఎంతయా అంటే 16,000 కోట్ల రూపాయలు అదానికి లాభం వస్తుంది. ఆ 16,000 కోట్లకు గాను ఆయన ఒక 2,029 కోట్ల రూపాయలు లంచం కింద ఇవ్వటానికి రెడీ అయిపోయాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 14,000 కోట్లు అదాని జేబులోకి ఎటువంటి ఇది లేకుండా వచ్చి పడుతుంది. ఇక ఆ తర్వాత ఉత్పత్తి చేసే దాని మీద అంతటి మీద లాభమే అనేటట్టుగా ఇప్పుడు వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ వ్యవహారం మొత్తం ఎక్కడ చేరిందయ్యా అంటే అదాని చేయకూడని పని ఒకటి చేశాడు. అంటే చెయ్యకూడదనేం కాదు, మరి అమెరికాలో కూడా ఈ కంపెనీ కోసం ఆయన నిధులు సేకరణ చేస్తే వాళ్ళ డబ్బు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతుందో వాటన్నిటి మీద అమెరికా కన్నుంటుంది. మరి భారతదేశంలో లాగా ఈ సిబిఐ ఈడీలు కేంద్ర అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళ మీదకి మాత్రమే పోయే రకంగా కాకుండా వాళ్ళు ఎవరి మీదనైనా సరే విచారణ న్యాయబద్ధంగాను అవసరమైన మేరకు తీసి దాని మీద కేసులు కూడా కడతారు. ఇంకా వాళ్ళకున్న కొన్ని చట్టాల ప్రకారంగా ఏదో వాటర్ గేట్ చట్టం తర్వాత ఏదో ఈ అమెండ్మెంట్లు చేసిన తర్వాత ఈ పార్టీలు విదేశాల్లో ఉన్న సైతం వాళ్ళ మీద విచారణ చేయడానికి అమెరికా హక్కు కలిగి ఉంటుందనే అమెండ్మెంట్ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఆ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు విచారణ జరుగుతుంది, కోర్టు ట్రయల్ కూడా నడుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు నడిపిన వ్యవహారం కేంద్రంలో నాయకులకి తెలియకుండా నడిచిందని అనుకోవటానికి ఏమీ లేదు. ఒకవేళ అదానికి వాళ్ళు సలహాగా ఇచ్చింది కూడా వాళ్ళే అయి ఉండొచ్చేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏం కావాలన్నా చేసి అవతల పాడేస్తాడు అనే వ్యవహారం చెప్పారేమో. 7 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కొంది వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న దాంట్లో. అందులో గుజరాత్ అయితేనేమో ₹1.99 యూనిట్ ధరకి చెల్లించి వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.40 యూనిట్ ధర చెల్లించి కొనటమే కాకుండా అక్కడి నుంచి ఇక్కడ దాకా లైన్ వేయటం కోసం పెట్టిన ఖర్చులో కూడా ఎక్స్ట్రా ₹3.50 ఖర్చు అయితే వెరసి ఇది మొత్తం ₹5.90 దాకా యూనిట్ ఖర్చు పడింది మనకి. ఇన్ని 1,05,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మొత్తం ఏదో అదానికి 16,000 కోట్లు మిగులుతాయని. ఈ వ్యవహారం మొత్తం ఆంధ్రప్రదేశ్ నెత్తిని ఎంత భారంగా పరిణమించింది. మరి ఈ వ్యవహారం ఈ రోజున బయటకు వస్తే వీళ్ళ అతి తెలివి మొత్తం బయటపడి బూమరాంగ్ తిరిగి వాళ్ళకే చుట్టుకున్నట్టు అవ్వలేదు. ఇదే ఈరోజు కుండబద్దలం.